శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సరస్వత్యై నమః. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ నిర్మాత పరమపూజనీయ డాక్టర్ కేశవ్ బలీరామ్ హెడ్గేవార్ జీవనగాథ పెను తుఫాన్లో దీపస్తంభం 31వ భాగంనకు సర్వులకు సాదర స్వాగతం. డాక్టర్జీ ఇలా అసహాయులై పడుకొని ఉండగా ముంబై నుండి డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ నుండి ఉత్తరం వచ్చింది. డాక్టర్జీని కలవడానికి 20వ తేదీ నాగ్పూర్కు వచ్చి 21వ తేదీన కలకత్తా వెళ్తానని ఆ ఉత్తరంలో ఉంది. డాక్టర్ శ్యామాప్రసాద్ లాంటి అతిథి, అది కూడా శిబిరం జరుగుతున్నప్పుడు వస్తున్నారని తెలిసి డాక్టర్జీ వెంటనే లేచి కూర్చున్నారు. గురూజీతో అన్నారు, చూడండి, నేను స్వయంగా ఎక్కడికి కదలలేను. వారు మన అతిథి. దీన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని వ్యవస్థలు సక్రమంగా ఉండేలా చూడండి. మీరేమీ ఆలోచించకండి, అంతా సక్రమంగా జరిగేలా చూస్తాం. ఇక ఇప్పటి నుండి అన్ని పనులు మీరే చేయాల్సి వస్తుంది అన్నారు డాక్టర్జీ. గురూజీ ఆ మాటలు విని చలించిపోయారు. స్టేషన్ నుంచి శ్యాంబాబును తోడ్కొని రావడానికి గురూజీతో పాటు కొంతమంది స్వయం సేవకులు వెళ్ళారు. శ్యాంబాబు నేరుగా శిబిరానికి వెళ్ళారు. వర్గం నడుస్తున్నది. బెంగాల్ నుండి వచ్చిన స్వయం సేవకులను చూసి చాలా ఆనందం కలిగింది. వాళ్ళతో మాట్లాడిన తర్వాత రాత్రి 9 గంటలకు డాక్టర్జీ ఇంటికి చేరారు. వారు వచ్చారని తెలియగానే డాక్టర్జీ లేచి బయటకు వచ్చారు. చేతిలో చేయి కలిపి వారికి స్వాగతం పలికారు. ఈ సమయంలో డాక్టర్జీకి 103 డిగ్రీల జ్వరం ఉంది. మీకు చాలా జ్వరం ఉంది, మీరెందుకు లేచారు అన్నారు శ్యామబాబు గారు. మీలాంటి పెద్ద డాక్టర్ని చూడగానే జ్వరం పారిపోయింది అన్నారు డాక్టర్జీ. శ్యామబాబు గురూజీని అడిగారు, ఇది ఎలాంటి జ్వరం? తెలియడం లేదు. అన్ని రకాలుగా చికిత్స జరుగుతోంది, కానీ అది తగ్గడం లేదు అన్నారు గురూజీ. ఎవరినైనా మంచి డాక్టర్ని పిలవాల్సింది అన్నారు. ముంబైలో అన్ని పరీక్షలు చేయించాం, అయితే చాలా ఆలోచించాల్సిన విషయం. అప్పుడు డాక్టర్జీ అన్నారు, దానికంటే బాధాకరమైన విషయం నౌఖాళీ. దాని గురించి ఏమన్నా చెప్పండి. అందరూ కుర్చీల్లో కూర్చున్నారు. శ్యామబాబు మనసు విప్పి మాట్లాడడం ప్రారంభించారు. నౌఖాళీలో అత్యాచారాల గాథలు వినిపిస్తున్నాయి. ఒక్కొక్కటి అసహ్యమైన అత్యాచారాలు, హృదయాన్ని పిండి చేసేవి. అందరూ దుఃఖంతో చెల్లించిపోయారు. చివరలో శ్యాంబాబు అన్నారు, ఇప్పుడు ఏదో ఒక హిందూ రక్షక దళాన్ని ప్రారంభించడం తప్ప వేరే ఉపాయం నాకు తోచడం లేదు. అంగ్రేజీ సర్కార్, ముస్లిం లీగ్ మనల్ని పని చేయనిస్తుందా అన్నారు డాక్టర్జీ. మరైతే వేరే ఉపాయం ఏమిటి? ఎవరికీ ప్రతిక్రియాత్మకం కాకుండా హిందువులు సంఘటితం కావాలి. అందరూ ఒక పిడికిలితో. సంత్ జ్ఞానదేవ్ అన్నట్టుగా కాల్లో ముళ్ళు గుచ్చుకుంటే కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. అలా సామాజిక దుఃఖాన్ని మనమందరం మన దుఃఖంగా భావించాలి. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అదే పని చేస్తున్నది అన్నారు డాక్టర్జీ. నా అభిప్రాయం ఏమిటంటే సంఘం ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనాలి. ఏమాత్రం ఆలస్యం చేయకుండా డాక్టర్జీ అన్నారు, ఆ పథ్యం ఒక్కటే సంఘం పాటిస్తున్నది. ప్రత్యక్ష రాజకీయాలతో సంబంధాలు పెట్టుకోరాదు. అలాగే, కానీ మీరు మీ ఆరోగ్యం చూసుకోండి. భగవంతుడు ఏమనుకుంటే అదే అవుతుంది. ఆయన ఒకలా అనుకుంటే మరో విధంగా మనం ఏమీ చేయలేము. కానీ మీరు చాలా కాలం మా కోసం ఉండాలి. నేను వాటన్నిటినీ భగవంతునికే అప్పచెప్పాను అన్నారు డాక్టర్జీ. 15 రోజులు గడిచాయి. ఒక్కరోజు కూడా స్వయం సేవకులను ఒక చోట కలవలేకపోయాననే విషయం డాక్టర్జీకి బాగా బాధ కలిగిస్తున్న కారణంగా వారు మళ్ళీ అధికారులతో అన్నారు, అందరూ స్వయం సేవకులు ఒక చోట రావడం నన్ను చూడనివ్వండి అని. జూన్ 2వ తేదీన చివరకు ప్రయత్నపూర్వకంగా శిబిరానికి తీసుకొని వెళ్ళారు. ఆ రోజు శివాజీ జయసింగ్కు వ్రాసిన ఉత్తరం విషయం గురూజీ ఉపన్యాసం అయింది. ఆ ఉపన్యాసం చాలా బాగుందని డాక్టర్జీ చాలాసార్లు అనేక మందితో చెప్పారు. జూన్ 8వ తేదీన బహిరంగ సమారోహం జరిగింది. ఆ రోజు సంఘస్థాన్కు తీసుకువెళ్ళాలని గురూజీతోనూ డాక్టర్ చౌబేతోనూ డాక్టర్జీ పట్టుపట్టారు. అంత దూరం, అది కూడా బహిరంగ మైదానంలోకి డాక్టర్జీని తీసుకుపోవడం మంచిది కాదని అందరి అభిప్రాయం. అందువల్ల ఎవరు ఏమీ చేయలేకపోయారు. మర్నాడు అనగా జూన్ 9వ తేదీ ఉదయం దీక్షాంత సమారోహ్కి తీసుకుని వెళ్లేందుకు డాక్టర్ చౌబే అనుమతించారు. ఇది తెలుసుకుని డాక్టర్జీకి చాలా ఆనందం కలిగింది. మైక్ వ్యవస్థ చాలా బాగుంది. డాక్టర్జీ కూర్చోవడానికి పరుపులు వేసి కుర్చీని పెట్టారు. పరుపులు తీసివేసి మామూలు కుర్చీ మీద ప్రశాంతంగా కూర్చొని మెల్లగా గంభీర స్వరంలో మాట్లాడడం ప్రారంభించారు.
దానికంటే పూర్వం ఒక మంచి స్వరంతో ఒక స్వయం సేవకు ఒక పాట పాడారు. ఆ పాటలో సంగ్ హృదయమే భర్ పాయే అవ్ ఘర ఘర అప్నే జానా హే. డాక్టర్జీ ఒక్కొక్క శబ్దాన్ని తేనెలో రంగరించినట్టు మాట్లాడడం ప్రారంభించారు. స్వయం సేవకులందరూ తమ ప్రాణాన్ని చెవి దగ్గరకు తీసుకొచ్చి డాక్టర్జీ మాటలు విన్నారు. మానవీయ సర్వాధికారి, ప్రాంత సంఘచాలక్, అధికారి గణ మరియు స్వయం సేవక సోదరులారా, మీకు తెలిసిందే, నేను గత 24 రోజుల నుండి మంచం మీద ఉన్నాను. ఈవేళ నా ముందర హిందూ రాష్ట్రం సూక్ష్మ రూపాన్ని నేను చూస్తున్నాను. ఇన్ని రోజులు నాగ్పూర్లో ఉండి కూడా మిమ్మల్ని పరిచయం చేసుకోవాలన్న నా కోరిక సఫలం కాలేదు. అందువల్లనే మిమ్మల్ని అందరినీ దర్శించడానికి ఇక్కడికి వచ్చాను. మీకు నాకు ఎలాంటి పరిచయం లేనప్పటికీ ఎందుకోసం మీ మనసు నా వైపు, మరి నా మనసు మీ వైపు పరుగులు తీస్తున్నాయి. మన సంఘ సిద్ధాంతం ఎంత ప్రభావంగా ఉన్నదంటే మనం కలిసినప్పుడు ఒకరి మీద ఒకరికి ప్రేమ అనిపిస్తుంది. మాట్లాడుతూ ఒక్క క్షణంలోనే మిత్రులైపోతాం. భాషలో, ఆచారాలలో తేడాలున్నప్పటికీ పంజాబ్, బెంగాల్, మద్రాస్, ముంబై, సింధుల స్వయం సేవకులకు పరస్పరం ఇంత ప్రేమ ఎందుకు? వాళ్ళు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ ఘటకులు కావడమే అందుకు కారణం. నేను 24 రోజులు ఇంట్లో ఉన్నాను, కానీ నా మనసు మీ దగ్గరనే ఉంది. నిన్న సాయంత్రం 5 నిమిషాల ప్రార్థన కొరకు రావాలనే బలమైన కోరిక ఉండేది, కానీ డాక్టర్లు అనుమతించకపోవడం వల్ల రాలేకపోయాను. ఈరోజు మీరు మీ స్థలాలకు వెళ్ళిపోతున్నారు. నేను మీకు ప్రేమతో వీడ్కోలిస్తున్నాను. ఇది వియోగక్షణమైన దుఃఖించేది కాదు. ఆ సేతు హిమాచలం విస్తరించిన మన హిందూ సమాజాన్ని మనం సంఘటితం చేయాలి. ముఖ్యమైన కార్యక్షేత్రం సంఘం బయటనే ఉంది. సంఘం కేవలం స్వయం సేవకులకే పరిమితమైంది కాదు, సంఘ బయట ఉన్న వాళ్ళకు కూడా చెందింది సంఘం. రాష్ట్రోద్ధారణకు ఇదే సరైన మార్గం. బయట ఉన్న వాళ్లకు దీన్ని చూపించడం మన కర్తవ్యం. ప్రస్తుతం రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ముందర మరే కార్యమూ లేదు, కానీ మన మీద ఎవరూ దురాక్రమణ చేయకుండా జాగ్రత్త తీసుకోవాల్సిందే. నేను మీకేమీ కొత్త విషయం చెప్పడం లేదు. సంఘ కార్యమే నా జీవిత కార్యం అనే మంత్రాన్ని మనం హృదయంలో ముద్రించుకొని మేము ఈ స్థానాలకు వెళ్తారనే దృఢ విశ్వాసంతో నేను మీకు వీడ్కోలిస్తున్నాను. చివరిలో డాక్టర్జీ స్వరం బాగా నీరసించింది. అంత దృఢమైన శరీరానికి కలిగిన స్థితిని చూసి అనేక మంది కళ్ళల్లో నీరు పొంగింది. అధికారి వర్గ పూర్తయిన తర్వాత డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ దగ్గర నుండి ఉత్తరం వచ్చింది. కలకత్తా దగ్గరలో 6-7 వారాల శిక్షణా శిబిరం నడపాలనే కోరిక తెలిపారు. శారీరక బౌద్ధిక్లో శిక్షణ ఇచ్చే యోగ్యులైన శిక్షకులను పంపించాలని వినతి చేశారు. రాత్రి 10 గంటలకు 10-12 మంది కలకత్తాకు చెందిన స్వయం సేవకులు వీడ్కోలు తీసుకోవడానికి డాక్టర్జీ వద్దకు వచ్చారు. ఎక్కువసేపు ఉండకూడదనే గురూజీ సంజ్ఞ చేశారు. డాక్టర్జీ ఆ స్వయం సేవకులను బెంగాలీలో అడిగారు. బంగ పచార్ కాజ్కి రోకోమ్ హవే, బెంగాల్లో ఇక ముందు పని ఎలా జరుగుతుంది అంటూ శ్యాంబాబుకు చెప్పమని ఒక మాట చెప్పారు. ప్రచారకులను పంపించమని అంటున్నారు. అదేమీ కష్టమైన పని కాదు, కానీ స్థానిక ప్రజలే ఎక్కువ చొరవ తీసుకోవాలి. అలా కాకుండా బయట నుండి వచ్చిన వారు ఎంతకాలం పని చేయగలుగుతారు? డాక్టర్జీ అనారోగ్యంలో కానీ వారి బాధలో కానీ ఎలాంటి తగ్గుదల కనపడడం లేదు. అస్వస్థత రాగానే గదిలో అటు ఇటు తిరిగేవారు. గురూజీతో సహా కార్యకర్తలందరూ చింతాగ్రస్తులైనారు. డాక్టర్ చౌబే అన్నారు, మా దగ్గర ఎలాంటి రోగ నిర్ధారణ కావడం లేదు, మా ప్రయత్నాలన్నీ అలసిపోయాయి. మరి ఇప్పుడు ఉపాయం ఏమిటి అడిగారు గురూజీ. వారిని మోయో హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడ వారిని పూర్తిగా పరీక్షించాలి. అక్కడ అన్ని రకాల సాధనాలు ఉన్నాయి. తర్వాత డాక్టర్జీని పంజాబ్లోని హిస్సార్ జిల్లాలో గల సిరసా లేదా షహాదరా అనే 2 ఊళ్ళల్లో ఎక్కడో ఒక చోటికి పంపండి అంటూ పంజాబీ నుండి ధర్మవీర్జీ గట్టిగా చెప్తూ ఉత్తరం పంపారు. శ్రీమంత్ బాబాసాహెబ్ ఘటాటే డాక్టర్జీని వాతావరణం పొడిగా ఉందని చింద్వాడ వెళ్దామని బలవంత పెట్టారు. కానీ డాక్టర్జీకి ఎక్కడికి పంపాలన్నా వీలు కాదు. తర్వాత డాక్టర్ చౌబే మరి ఇతరుల డాక్టర్ల సలహా మేరకు మయో హాస్పిటల్లో జూన్ 15వ తారీఖున చేర్చారు. అక్కడ
డాక్టర్జీని అన్ని విధాలా పరీక్షించారు. ఛాతీని, వీపుని, పొట్టను అలా ప్రతివైపు నుంచి ఫోటోలు తీశారు. కానీ ఏ ఫోటోలో కూడా డాక్టర్జీకి బాధ కలిగించేది ఏమీ కనిపించలేదు. ఆ రోజు సాయంకాలం దగ్గర ఉన్న యాదవరావు జోషితో డాక్టర్జీ అన్నారు, యాదవరావు చూడు, నాకు నిన్న ఒక ప్రశ్న అడగాలనుంది. ఇది కాస్త గంభీరమైంది, అందుకని తడబడకుండానే జవాబివ్వు. అడగండి డాక్టర్ అన్నారు యాదవరావు. సంఘంలో అందరికంటే పెద్ద అధికారి చనిపోతే ఏ పద్ధతిలో అంత్యక్రియలు చేస్తారో? యాదవరావు వెంటనే అన్నారు, డాక్టర్ మీరు మందు తీసుకునే సమయం అయింది. అది నేను తీసుకుంటాను. శరీరం ఉన్నంత వరకు దానికి ఎన్ని షోకులు చేయాలో అన్నీ చేయాలి. కానీ నేను అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదు కదా. దానికి యాదవరావు ఏం చెప్తారు? నిశ్శబ్దంగా ఉన్నారు. డాక్టర్జీ తనలో తను మాట్లాడుకుంటూ అన్నారు, మీరు మిలిటరీ పద్ధతిలో చేస్తారు, కానీ సంఘం మిలిటరీ సంస్థ కాదు. ఇది విశాలమైన కుటుంబం. కుటుంబంలో యజమాని చనిపోయిన తర్వాత ఎంత సాదాగా అంత్య సంస్కారం చేస్తారో అలానే ఇక్కడ చేయాలి. అర్థమైందా అన్నారు. ఇప్పుడు కూడా యాదవరావు మౌనం వహించారు. కానీ సహజంగా ఇచ్చిన పూర్వ సూచన ఇది. మోయో హాస్పిటల్కి తీసుకువెళ్ళిన తర్వాత గురుజీతోనూ, యాదవరావుజీతోనూ, కృష్ణారావు మొహరీలతోనూ అనేవారు, ఎందుకు నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు? ఏది జరగాలో అలాగే అది ఇంట్లోనే జరగనివ్వండి, కనుక ఇంటికి పదండి అని. అయితే జూన్ 18న చేసిన పరీక్షా ఫలితాలు వచ్చేదాకా వీరిని ఇక్కడి నుంచి కదల్చడానికి డాక్టర్లు ఇష్టపడలేదు. ఆ రోజు సాయంకాలం బాబాసాహెబ్ ఘటాటే అన్నారు, డాక్టర్జీ ఇంటికి వెళ్ళాలి కదా, మీ ఇంట్లో వద్దు. ఎందుకని? అక్కడ వాతావరణం కొద్దిగా ఇరుకుగా ఉంది. అందరి స్వయం సేవకుల రాకపోకలు కొద్ది సరిపోవడం లేదు. అంతేకాక మీ ఇంటి పక్కనే మురుగు కాలువ ఉంది. ఈ స్థితిలో అది మంచిది కాదు అన్నారు. సివిల్ లైన్స్లో ఉన్న నా బంగ్లాకి రండి. అక్కడ శుశ్రూష కోసం మేమందరం మీ దగ్గరే ఉంటాం. చూడండి, ఒక ఆరోగ్యం పూర్తిగా చెడిపోయిన వ్యక్తిని మీరు మీ ఇంటికి తీసుకుని వెళ్తున్నారు. డాక్టర్ మీరు రండి అన్నారు ఘటాటే. కారులో కూర్చోపెట్టుకొని ఘటాటే గారిని సివిల్ లైన్స్ బంగ్లాకు తీసుకువెళ్లారు. కుడివైపు ఉన్న ఒక పెద్ద గదిలో ఆయనకు మంచం వేయడం జరిగింది. ఘటాటేజీ అన్నారు, డాక్టర్ వ్యవస్థ సరిగ్గా ఉంది కదా? అవును, కానీ నగరంలో ఉన్న స్వయం సేవకులకు ఇది దూరంగా ఉంటుంది. ఆ ఆలోచన మీరు చేయొద్దు. ఇక్కడ అంతా అనుకూలంగా ఉన్న డాక్టర్జీ ఆరోగ్యంలో ఎలాంటి మార్పు కనపడలేదు. జ్వరం అలానే ఉంది, శరీరంలో బాధ, వీపు నొప్పి అలానే ఉంది. డాక్టర్జీ ఆ పెద్ద హాలులో అటు ఇటు తిరగడం ప్రారంభించారు. అప్పుడప్పుడు బయట ఉన్న తోటలో కూర్చునేవారు. ఇది ఆరోగ్యం దృష్ట్యా మంచిది కాదు, దీనివల్ల అలసట పెరుగుతుంది. ఆయన బయటకు వెళ్ళకూడదనే ఉద్దేశంతో ఇద్దరు గట్టి స్వయం సేవకులను అక్కడ ఉంచారు. డాక్టర్జీ బయటకు వెళ్తానంటే ఆ స్వయం సేవకులు వినమ్రంగా ఇలా అనేవారు, డాక్టర్జీ మీరు బయట తిరగడం మీ ఒంటికి మంచిది కాదు అంటూ. డాక్టర్జీ ఒకసారి గురూజీతో అన్నారు, మీ కాపలా వాళ్ళ తుపాకులు ఎక్కడున్నాయి అని. కాపలాదారులా? కాకుంటే మరేమిటి, వాళ్ళు నన్ను బయటకు పోనివ్వడం లేదు. వాళ్ళు కాపలాదారులు కాదు, మీరు బయటకు పోతే మీకు కష్టం అవుతుందనే ఉద్దేశంతో స్వయం సేవకులుగా మిమ్మల్ని వారిస్తున్నారు. వీరందరికీ ఛాయ్ ఇచ్చారా అని అడిగారు డాక్టర్జీ. కొందరు ఇంకా పడుకొని ఉన్నారు, లేచిన తర్వాత తీసుకుంటారు. ఇంతలో యాదవరావు జోషి డాక్టర్జీకి టీ తీసుకొని వచ్చారు. డాక్టర్జీ ఆయనతో అన్నారు, నా ఒక్కడికేనా? వద్దు, అందరినీ రాని. ఆ పింగళే మోరు ఎక్కడున్నాడు? కృష్ణారావు మొహరీలు ఎక్కడ ఉన్నాడు? వరహాడ్ పాండే ఎక్కడ ఉన్నాడు? వాళ్ళందరినీ పిలు, అందరం కలిసి ఛాయ్ తాగుతాం. ఒకరి తర్వాత ఒకరు అందరూ అక్కడికి చేరారు. అందరూ కలిసి ఛాయ్ తాగారు. అప్పుడు డాక్టర్జీకి మంచిగా అనిపించింది. ఆరోగ్యం మాత్రం అలానే ఉంది. బహుశా ఇదివరకటి కంటే బాధ ఎక్కువైంది. ఆయన వీపు నొప్పి కారణం ఎవరూ తెలుసుకోలేకపోయారు. అది బుధవారం రాత్రి. డాక్టర్జీకి నిద్ర రావడం లేదు. నిద్ర మాత్రలు కూడా పనిచేయలేదు. అప్పుడు అందరూ చింతాగ్రస్తులైనారు. గురువారం ఉదయం ఆయన కొద్దిగా కొనుక్కొచ్చింది. ఆ సమయంలోనే తలుపు దగ్గర ఒక కారు వచ్చి నిలబడింది. ఆశ్చర్యంతో స్వయం సేవకులు చూస్తున్నారు. సాల్వా కప్పుకొని సుభాష్ చంద్రబోస్ రూయికర్తో సహా దిగారు. అందరూ హడావిడి పడ్డారు. సుభాష్ బాబు ఫార్వర్డ్ బ్లాక్ సమావేశాలకు వచ్చున్నారు. డాక్టర్జీ ఆరోగ్యం బాగలేదని తెలిసి వారి కార్యక్రమాలన్నిటినీ పక్కన పెట్టి కొంత సమయం తీసుకొని డాక్టర్జీని చూడ్డానికి వచ్చారు. గురూజీ ముందుకు వెళ్ళి వారిని స్వాగతించారు. డాక్టర్ సాబ్ ఆరోగ్యం ఎలా ఉంది అని అడిగారు సుభాష్ బాబు. డాక్టర్జీ దగ్గర యాదవరావు శ్రీకృష్ణపురాణి కళ్ళల్లో ఒత్తులు వేసుకొని కూర్చుని ఉన్నారు. సుభాష్ బాబు అన్నారు, వారు ఎక్కడో ఉన్నారు. ఈ గదిలో నేను చూడవచ్చునా?
తప్పకుండా. కానీ రాత్రంతా నిద్రలేదు. ఇప్పుడే కొద్దిగా కునుకొచ్చింది. సుభాష్ బాబు పాదరక్షలు బయటపెట్టి మెల్లగా లోపలికి వెళ్ళారు. డాక్టర్జీ నిద్రపోతున్నారు. సుభాష్ బాబు మెల్లగా అడిగారు, జబ్బు ఏమిటి అని. స్వయం సేవకులు చాలా తక్కువ స్వరంలో గత నెల రోజులుగా జరిగింది చెప్పారు. ఇప్పుడు గురూజీ అన్నారు, గత వారం రోజులుగా జ్వరం 103, 104 తగ్గడం లేదు, నిద్ర కూడా లేదు. మీకు ఏదైనా ముఖ్యమైన పని ఉంటే వారిని లేపుతాం. వద్దు, పని మాత్రం ముఖ్యమైనదే. అయితే ఈ పరిస్థితిలో వారిని లేపవద్దు, నేను మళ్ళీ వస్తాను అన్నారు. డాక్టర్జీ వైపు చూస్తూ కన్నులు మూసుకొని 2 చేతులు జోడించి నమస్కరించారు. తర్వాత మెల్లగా బయటికి వచ్చారు. గురూజీ వారితో పాటు కారు దాకా వచ్చారు. అయితే మీరు మళ్ళీ వస్తారు కదా అన్నారు గురూజీ. తప్పకుండా, మర్చిపోకుండా. సుభాష్ బాబు, రోహిత్ గారు కారులో కూర్చున్నారు. కారు బంగ్లా దాటింది. ఇంతలో డాక్టర్జీకి మెలకు వచ్చింది. ఎవరైనా వచ్చారా? సుభాష్ బాబు, కానీ మళ్ళీ వస్తారు. అంత పెద్ద మనిషిని నన్ను కలవడానికి వచ్చారు, నన్ను ఎందుకు లేపలేదు? మీకు అప్పుడే కొద్దిగా నిద్ర పట్టింది, నిద్ర మళ్ళీ వస్తుంది. అంత పెద్దవారు మళ్ళీ ఎలా వస్తారు? సుభాష్ బాబు ఏ దిశలో వెళ్ళారో ఆ దిశకు తిరిగి 2 చేతులు జోడించి నమస్కారం